ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనమాట. ఇది నెంబర్ సిస్టంలో నెంబర్ సిరీస్లో ప్రాబ్లం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నెంబర్స్ అనేవి ఒకదానికి డిఫరెన్స్ ఎంత ఉంది, లేదా సబ్ట్రాక్షన్లో ఉన్నాయా, ఎడిషన్లో ఉందా, అలా చూసుకుంటాం మామూలుగా అయితే. అది ఎప్పుడు ఎలాంటి కండిషన్లో నెంబర్స్ అనేవి కొంచెం దగ్గరగా ఉంటే చూసుకుంటాం. కానీ ఇక్కడ చూసారా, నెంబర్స్ అనేవి 2 డిజిట్స్తో స్టార్ట్ అయింది, కానీ 4 డిజిట్స్ ఎండ్ అయిందనమాట. అంటే చాలా గ్రాడ్యువల్గా ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోయింది. దగ్గరగా ఉంటే మనం అలాగే డిఫరెన్స్ లాజిక్కో, ఎడిషన్ లాజిక్కో ఏదన్నా చూసుకునేవాళ్ళం. కానీ ఇది మల్టిప్లికేషన్ లాజిక్ అని అర్థమైపోతుంది, ఎందుకంటే 2 డిజిట్స్ నుంచి నెంబర్ డైరెక్ట్గా 4 డిజిట్స్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ మల్టిప్లికేషన్ లాజిక్ అన్నది వర్త్ అయ్యిద్ది. సో ఇక్కడ చూద్దాం, 300 అనేది 1600 దాకా మారాలంటే 5 టైమ్స్ ఇంటూ చేయాలి. ఎందుకంటే 306 1800 దాకా వచ్చింది. సో 5స్లోనే పోద్ది. సో ఇంటూ 5 చేసి చూద్దాం. 328 ఇంటూ 5 1640 అంటే ఇంటూ 5 ప్లస్ 5. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూసుకుందాం, ఇంటూ 4 ప్లస్ 4 లాజిక్ వచ్చి ఉండిద్ది. ఖచ్చితంగా అలాగే వచ్చి ఉండిద్ది అని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చూసాం కదా ఈ లాజిక్ అప్లై అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఇంటూ 2 ప్లస్ 2 అవుతుంది కదా. సో ఇక్కడ ఖచ్చితంగా ఇంటూ 3 ప్లస్ 3 లాజిక్ అని అప్లై అయ్యిద్ది. చూడండి కావాలంటే 18 7 ప్లస్ 3 కదా 81. సో ఈ లాజిక్ అప్లై అవుతూ ఉందన్నమాట. ఇప్పుడు ఏమో వస్తుంది నెక్స్ట్, ఇంటూ 6 ప్లస్ 6 అవుతుంది. సో ఇంటూ 6 అంటే 5 ఇంటూ 6 30 వస్తుంది, అంటే 0 ప్లస్ 6 అంటే 6. యూనిట్ డిజిట్లో 6 ఏది ఉంది వీటిలో, దీనికి ఉంది. సో బి ఆన్సర్ 9876. ఓకే, ఈరోజు ప్రాబ్లం వచ్చేసరికి ఇది అనమాట.